హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వాణి కిచెన్లో పల్లీల నువ్వుల పట్టి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎంతో టేస్టీగా ఉండే ఇందులో ఏమేమి విటమిన్స్ ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. అస్సలు స్కిప్ చేయొద్దు, వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేను ఒక 250 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను, 250 గ్రామ్స్ నువ్వులు తీసుకున్నానండి. కొన్ని వాటర్ పోసి కడగబెడుతున్నాను. చూడండి, నువ్వులు గిన్నె తీసుకున్నాను. ఒక ఫ్యాన్ కడిగి నీట్గా కడిగి పెట్టుకున్నాను. చూడండి, బెల్లం కరిగిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుందండి. చాలా ఈజీ రెసిపీ, అంటే హెల్తీగా చాలా బాగుంటుందండి. ఇందులో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ కింద మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నువ్వులు వేయిస్తున్నాను. నువ్వులు మాడనివ్వద్దు. నువ్వులు, బెల్లం, నువ్వుల పట్టిలో విటమిన్ B1 ఉంటుందండి, విటమిన్ B3 కింద ఉంటుంది, ఎంతో హెల్త్కి మంచిదండి. విటమిన్ B6 కింద ఉంటుందండి. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. విటమిన్ E గిన ఉంటుందండి. కాల్షియం ఎముకల బలానికి బాగుంటుందండి. ఐరన్ రక్తానికి మంచిదండి, మెరుగుపరుస్తుంది. మ్యాగ్నీషియం నరాలు, గుండె సమస్యలకు, ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఫాస్ఫరస్ ఎముకలు, దంతాలకు. జింక్ రోగ నిరోధక శక్తికి మెరుగుపరచడానికి, కాపర్ రక్తం తయారు చేయడంలో సహాయపడుతుందండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న నువ్వుల పట్టులు చాలా హెల్తీ అండి. పెద్దవాళ్ళకి, పిల్లలకు, ఏ ఏజ్ అయినా సరే అండి, రోజుకొక నువ్వుల పట్టి తినండి. ఎంత హెల్తీగా ఉంటుందో. అది మన హోమ్ మేడ్ నువ్వుల పట్టి. మన బయటనే చిందిగిన కాదు, షాప్లో కొన్నది కాదు, ఫ్రెష్గా చేసుకొని తినే నువ్వుల పట్టి అండి. చాలా బాగుంటుందండి. చూడండి, మాటల్లోనే మనం పాకం వచ్చేసింది, బెల్లం కరిగిపోయింది, పాకం వచ్చేసింది. ఈ పాకం అనేది మనము కొంచెం లేత పాకం కాకుండా ముదురు పాకం మిడిల్లో తీసుకోవాలండి. ముదురు పాకమే తీసుకోవాలి, లేత పాకం అవసరం లేదండి. చూడండి, ఇట్లా వాటర్లో వేస్తే మనం గట్ట కట్టాలి, ఇట్లా జెల్లా అవ్వాలి. అలా అయితే మనం రెడీ అయినట్టు. అలా అయినప్పుడు మనం తీసి మనం ఓకే అన్నట్టు. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చూడండి, నేను ప్లేట్కి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి పెట్టండి. నేనైతే నెయ్యి అప్లై చేసి పక్కకు పెట్టుకున్నాను. చూడండి, నువ్వులు చల్లగా అయిపోయినాయి. మనకు ఒక పాపకం ఒకటే రెడీ కావాలండి. నేనైతే కొన్ని వాటర్ పోసానండి, రెడీ అవుతుంది పాకము. చూడండి ఎలా వచ్చిందో పాకము. ఇలా మనము స్పూన్తో ఒక డ్రాప్ వేసినప్పుడు ఆ డ్రాప్ అనేది అక్కడి నుంచి వెళ్ళకుండా ఉండాలి, అక్కడనే స్టిప్గా ఉండాలి. మన చేతికి అందులో వాటర్లకి తీస్తే చేతికి ఇట్లా ముద్ద లెక్క రావాలి. చూడండి, బాల్ లెక్క రావాలి. వస్తే అది పాకం రెడీ అయినట్టు. చూడండి చూడండి, ఈ స్టేజ్లో వస్తే పాకం అయితే రెడీ అయినట్టు. మనకు వాటర్లో కలిసిపోవద్దు. చూడండి, మనకు పాకం రెడీ అయింది. చూడండి, ఇలా రావాలి. ఇలా వస్తే జిల్లీలా వస్తే పాకం రెడీ అయినట్టు అండి. చూడండి, ఇప్పుడు పాకం రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసి మనం బెల్లము వడవేసుకోవచ్చు, లేకపోతే ఫ్రెష్ రూస్కాన్ రాళ్ళు లేకపోతే అలాగే పోసుకుంటే అయిపోతుందండి. చూడండి, నేనైతే వడవేస్తున్నాను. మనం పాకం అనేది చాలా దగ్గరికి అయ్యింది. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. నువ్వులలో వేసేస్తున్నాను, వడవేసాను, నువ్వులలో వేస్తున్నానండి. వేసి బాగా కలపండి. కానీ ఈ ప్రాసెస్ అనేది చేసే ప్రాసెస్ ఫాస్ట్గా చేసేసేయాలి. లేట్ అయితే గడ్డ కట్టిపోతుంది. చూడండి, నేను ఫాస్ట్గా స్పూన్తో కలుపుతున్నాను. చూడండి, చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయండి. మస్తు చాలా బాగుంటాయండి. నువ్వుల పట్టీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇది రోజుకొకటి తింటే చాలా మంచిదండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ. ఇప్పుడు చిన్న వయసుకే 30 ఇయర్స్కే 20 ఇయర్స్కే మోకాలు నొప్పులు, హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఇలా రోజు ఒక్కొక్క నువ్వుల పట్టి ఎవరైనా సరేనండి, నువ్వుల పట్టి తింటే ఎముకలు బలంగా ఉంటాయి, ప్రోటీన్ చాలా బాగుంటుంది. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి నువ్వుల పట్టీలో. బెల్లం అండ్ నువ్వుల పట్టి
చూడండి. లేడీస్కి అయితే చాలా చాలా మంచి రెసిపీ అండి, చాలా బాగుంటుందండి. మీరు గిన ట్రై చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. మనము ఏమంత శ్రమ పడాల్సిన అవసరం లేదు, ఈజీ టిప్స్తో చేసుకోవచ్చు. చూడండి నేను కలిపేస్తున్నాను, మొత్తం కలగలుతున్నానని. ఇలాగే లడ్డూలు కట్టుకోవచ్చు అండి. లేదు మాకు లడ్డూలు కట్టేంత ఓపిక లేదు, మాకు ఇష్టం లేదు అంటే మన ప్లేట్లో వేసి ఫ్రిడ్జ్ చేసి మనం నూనె పట్టలేక చేసుకుంటే అయిపోతుంది. చూడండి నేను ప్లేట్లో వేస్తున్నాను. లడ్డూలు కడదాం అనుకున్నా కానీ ఏమో అన్ని ప్లేట్లు వేసి ఇలాగే తినేస్తే అయిపోతుంది అనిపించింది. చూడండి ప్లేట్లో వేస్తున్నాను. ఇలా పొడి పిడిగినా తినవచ్చు, ఎలా అయినా తినవచ్చు అండి నూనె పట్టీలు. అసలు మన శ్రమనే లేదు, చాలా బాగుంటుంది. చూడండి ఇట్లా ఈవెంట్గా ఫ్రిడ్జ్ చేయండి, చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా అదిరిపోతుంది. నువ్వుల పట్టీలు ఎంత బాగుంటుంది అంటో చెప్పలేము. ఒకసారి చేసి చూడండి, ట్రై చేసి చూడండి, మీకే తెలిసిపోతుంది. చాలా బాగుంటుందండి. ఇట్లా గట్టిగా ఫ్రిడ్జ్ చేయండి, చల్లగేంత వరకు ఉంచాలండి. ఇక నేను మొత్తము కడాయిలో మొత్తం గట్టకట్టి మా మమ్మీ తీసి ఇందులో వేసేస్తుంది. చాలా బాగుంటుందండి నువ్వుల పట్టీలు అయితే, చాలా బాగుంటుంది. నాకైతే పాకులకైతే చాలా వచ్చేసింది, ఇంత వచ్చిందండి పాకులకైతే. చాలా చాలా టేస్టీగా హెల్తీగా మన ఇంట్లోనే ఇలా చేసి రెడీ చేయండి, చాలా చాలా బాగుంది. పిల్లలు పెద్దలు చాలా వరకు తింటారండి. రోజుకు ఒక నువ్వుల పట్టి తింటే బ్లీడింగ్ సమస్యలు గిన క్లియర్ అవుతాయండి. చాలామంది ఆడవాళ్ళకి మంత్ ప్రాబ్లం ఉంటుంది, ఇలా చేస్తే రోజు ఒకటి తింటే లోపల ఏమైనా గడ్డలు ఉన్నా ఏదైనా బ్లీడింగ్ ప్రాబ్లం ఉన్నా క్లియర్ అయిపోతుందండి. మన కడుపు నొప్పి కానీ ఏదైనా ఉన్నా క్లియర్ అయిపోతుందండి. చాలా చాలా మంచిదండి. ఎవరికైనా పిల్లలకైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా మంచిదండి. మెయిన్ అంటే ఆడవాళ్ళకు చాలా హెల్త్ సమస్యలు ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళకైతే చాలా హెల్త్కి మంచిదండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్, మంచి రెసిపీ అండి. ఇంకెందుకంటే ఆలస్యం మీరు తయారు చేయండి. వెళ్ళే ముందు నా వీడియోకి లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇచ్చి వెళ్ళండి. బాయ్ అండి. ఇంకొక విషయం అండి, చాలా చాలా బాగుంటుంది. మన నువ్వుల పట్టు అయితే రెడీ అయిపోయింది. చాలా ఎంతో హెల్తీగా ఉండే నువ్వుల పట్టి రెడీ అండి, చాలా చాలా బాగుంటుంది అండి. ఒకసారి చేసి చూడండి, ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుందండి, చాలా చాలా బాగుంటుందండి. హెల్తీ ఫ్యాట్స్ కింద ఉంటాయి. మీ ఆరోగ్యానికి ఎంత బాగుంటుందండి, శరీరానికి ఎనర్జీ ఇస్తుంది ఈ నువ్వుల పట్టి. చాలా చాలా బాగుంటుంది. మీ హెల్తీకి మన హెల్త్ మనమే చూసుకోవాలి కదా, అలాంటప్పుడు మనం ఇలా ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇంకెందుకండి, హెల్తీగా నువ్వుల పట్టీలు రెడీ అయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల పట్టీలు రెడీ అయిపోయినాయి. ఇంకెందుకండి ఆలస్యం, మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రైబ్ చేస్తే మీ ఛానల్కి వస్తుంది. ఇంకో వీడియో